కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటుంది. రాహుల్ గాంధీ పక్కా స్కెచ్లు వేస్తున్నారు. కానీ అసలైనటువంటి సమస్య గ్రౌండ్ రిపోర్ట్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోకపోవడం. యూపీఏని ఐఎన్‌డీఏ కూటమిగా మార్చేస్తే గెలిచేస్తాను, అధికారంలోకి వస్తాననుకుంటున్నారు. కానీ దాని వలన ప్రాంతీయ పార్టీల షరతులకు లొంగి మరికొంత నష్టపోతారు అనడానికి సాక్ష్యం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలే. ఇప్పుడు ఒక్కసారి చూసుకుంటే హైయెస్ట్ సీట్లు వచ్చేటువంటి ఏరియా ఎక్కడుంది? నార్త్ ఇండియా. భారతీయ జనతా పార్టీకి హైయెస్ట్ లైఫ్ అక్కడే. అక్కడ చూసుకుంటే టోటల్‌గా 272 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 15-20 గెలుచుకుంటే ఎక్కువ. ఆ పైన ఇంకో 25 గెలుచుకున్నా 45కి మించి రావు. 272లో 45 గెలిస్తే ఏమవుతుంది? వాస్తవంగా ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 29, గుజరాత్లో 26, రాజస్థాన్లో 25, ఛత్తీస్గఢ్లో 11, జార్ఖండ్లో 14, హర్యానాలో 10, హిమాచల్ ప్రదేశ్లో 4, ఢిల్లీలో 7, బీహార్లో 40, పంజాబ్లో 13, ఉత్తరాఖండ్లో 4, కాశ్మీర్లో 5, లడఖ్లో 1, చండీగఢ్ 1. ఈ మొత్తం కలిపితే 272. వీటిట్లలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ డైరెక్ట్గా పోటీ చేస్తే సీనే లేదు. సమాజ్వాదీ ఇస్తే ఓ 3-4 ఇస్తే గెలవాలి. మధ్యప్రదేశ్లో 29లో మొన్ననే కోల్పోయినటువంటి పరిస్థితి. గుజరాత్లో అసలు దాని పరిస్థితి 2-3 గెలిస్తే గ్రేటు. రాజస్థాన్లో మొన్ననే కోల్పోయింది, అక్కడ 2-3 గెలిస్తే గ్రేటు. ఛత్తీస్గఢ్ మొన్ననే కోల్పోయింది, 11 స్థానాల్లో 2-3 గెలిస్తే గ్రేటు. ఢిల్లీ వరుసపెట్టి అక్కడ ఓడిపోతానే ఉంది పార్లమెంట్లో. జార్ఖండ్లో ఓ 3-4 గెలిచే అవకాశం ఉంటుంది. హర్యానా 10లో ఓ 3-4 గెలుచుకునే అవకాశం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో 1-2 గెలుచుకునే అవకాశం ఉంటుంది. బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇస్తే ఓ 3-4 గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. ఉత్తరాఖండ్లో 1-2 గెలుచుకునే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో 2-3 గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 15-18 గ్యారంటీ, పైన ఒక 20, అది కూడా పొత్తుల్లో వస్తే ఎలా సాధ్యం మరి అధికారంలోకి? ఇదే $1 మిలియన్ ప్రశ్న.